అధికారంలో ఉన్నామన్న ఆనందం లేదు. వర్గాలుగా ఏర్పడి ఒకరిపై ఒకరు అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఇందులో ఒకరు సీట్ ఆశించి భంగపడిన నేత అయితే మరొకరు అనూహ్యంగా సీటు దక్కించుకుని ఎమ్మెల్యే అయిన నేత. ఇప్పుడు ఇరు వర్గాలు ఒకే దారిలోకి రాకపోవడంతో ఆ నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్ల పరిస్థితి గందరగోళంగా మారింది. పార్టీ కోసం కష్టపడింది తామంటే తామని కీచులాడుకుంటున్నారు. ఇంతకీ ఎవరా నేతలు, ఎక్కడా నియోజకవర్గం? కడప జిల్లాలోని ప్రొద్దుటూరు నియోజకవర్గంలో రాజకీయ చైతన్యం ఎక్కువ. అందుకే కడప నియోజకవర్గం కన్నా ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని గ్రూపు పంచాయతీలు ఎక్కువ. అలాంటి నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్ల పరిస్థితి ఇప్పుడు అగమ్య గోచరంగా మారింది. రాష్ట్రంలో అధికారంలో ఉన్నాం, జిల్లాలో పట్టు సాధించాం, ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యేని గెలిపించుకున్నాం. కానీ ఇక్కడ వర్గపోరు మాత్రం తెలుగు తమ్ముళ్లను అతలాకుతలం చేస్తోందట. పెద్దాయనగా పిలువబడే ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి వర్గం ఒకవైపు అయితే ఉక్కు ప్రవీణ్గా పిలువబడే ప్రవీణ్ కుమార్ రెడ్డి వర్గం మరోవైపు. అయితే ఇద్దరు నేతల మధ్య సఖ్యత కుదరడం లేదని జిల్లాలో టాక్ వినిపిస్తుంది. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచి ఇద్దరు నేతల మధ్య వైరం కొనసాగుతోంది. అయితే ఒకరినొకరు బహిరంగంగా విమర్శించుకోకపోయినా అంతర్గతంగా ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోందట. గత 5 ఏళ్లలో టీడీపీకి ఒక రకంగా ప్రొద్దుటూరులో జీవం పోసింది ప్రవీణ్ కుమార్ రెడ్డి అనే టాక్ ఉంది. 2019 ఎన్నికల తర్వాత వైసీపీ అధికారంలోకి రావడంతో స్థానికంగా ఉన్న మాజీ జిల్లా అధ్యక్షుడు లింగారెడ్డి కొంత బలహీనపడ్డారు. ఆ సమయంలో ప్రొద్దుటూరు ఇన్ఛార్జ్గా బాధ్యతలు చేపట్టిన ప్రవీణ్ కుమార్ రెడ్డి టీడీపీ కోసం అహర్నిశలు పాటుపడుతూ అనేక కేసులను నెత్తిన వేసుకుని జైలుకు కూడా వెళ్ళొచ్చారు. అంతేకాకుండా టీడీపీ కార్యకర్తలు కుంగిపోకుండా వారికి అండగా ఉంటూ అహర్నిశలు పార్టీ కోసం కష్టపడ్డాడు. దీన్ని గుర్తించిన పార్టీ అధినేత చంద్రబాబు యువనేత నారా లోకేష్ ప్రొద్దుటూరు టికెట్ ప్రవీణ్ కుమార్ రెడ్డికి అని బహిరంగంగానే హామీ ఇచ్చారు. అయితే కూటమి ఏర్పడిన తర్వాత కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల ప్రవీణ్ రెడ్డికి కాకుండా ప్రొద్దుటూరులో సీనియర్ నేత అయిన వరదరాజులరెడ్డికి అనూహ్యంగా టీడీపీ టికెట్ దక్కింది. దీనికి కారణం కూడా లేకపోలేదు. ప్రొద్దుటూరులో రాజమల్లును ఎదుర్కోవాలంటే వరదరాజులరెడ్డి అయితేనే కరెక్ట్ అనే ఉద్దేశంతో పార్టీ హైకమాండ్ ఈ నిర్ణయం తీసుకుందట. అందుకే ప్రవీణ్ కుమార్ రెడ్డికి సముచిత స్థానం కల్పిస్తామని ప్రొద్దుటూరు టికెట్ను వరదరాజులరెడ్డికి కేటాయించారు చంద్రబాబు. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా వరదరాజులరెడ్డి కూడా ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే పార్టీ అధిష్టానం మాట కాదనలేని ప్రవీణ్ కుమార్ రెడ్డి వెనక్కి తగ్గక తప్పలేదు. ఎన్నికల సమయంలో తన వంతుగా కృషి చేశాడు ప్రవీణ్ రెడ్డి. అంతవరకు బాగానే ఉంది. కానీ గెలిచిన తర్వాత వరదరాజులరెడ్డి తమ వర్గాన్ని పట్టించుకోవడం లేదని, తమకు సముచిత స్థానం ఇవ్వడం లేదని ప్రవీణ్ మొదటి నుంచి ఎమ్మెల్యే వరదరాజులరెడ్డిపై అసహనంగానే ఉన్నారట. అంతేకాదు పైకి మాత్రమే వరదరాజులరెడ్డి ఎమ్మెల్యే, వెనకాల ఉండి నడిపించేది అంతా ఆయన కొడుకు కొండారెడ్డి అని ప్రవీణ్ వర్గం ఆరోపిస్తోంది. పెద్ద ఆయన సౌమ్యంగా పనులు చేసుకుంటూ పోతుంటే ఆయన కొడుకు కొండారెడ్డి మాత్రం బహిరంగంగా బాహాటంగా తమ వర్గం వారికే పనులు చేస్తూ ఇటు ప్రవీణ్ రెడ్డి, మాజీ ప్రెసిడెంట్ లింగారెడ్డి వర్గాలకు సంబంధించిన ఏ ఒక్క టీడీపీ కార్యకర్తకు పనులు ఇవ్వడం లేదని ప్రవీణ్ వర్గం రగిలిపోతుందట. ఇటీవల ప్రవీణ్ కుమార్ రెడ్డి ఇంటి ముందు ఉన్న ప్రహారీ గోడను కూల్చేందుకు మున్సిపల్ సిబ్బందిని కొండారెడ్డి ఎగదోసినట్టు సమాచారం. అయితే దీనిని ప్రవీణ్ రెడ్డి బాహాటంగానే తిప్పికొట్టారు. నా ఇల్లు ఒక్క అడుగు మున్సిపల్ స్థలంలో ఉన్న ఇల్లు మొత్తం కూల్చేసుకోవచ్చని వారితో గొడవకు దిగారు. ఇదంతా కావాలని వరదరాజులరెడ్డి చేస్తున్నారని, నన్ను ఏమీ అనలేక నా వర్గాన్ని నన్ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ప్రవీణ్ అప్పట్లో బహిరంగంగానే విమర్శలు చేశారు. మరోవైపు మాజీ ప్రెసిడెంట్ లింగారెడ్డి కూడా వరదరాజులరెడ్డిపై తనదైన శైలిలో విమర్శలు చేస్తున్నారు. అంతేకాకుండా పార్టీ అధినేత చంద్రబాబుకు నేరుగా ఫిర్యాదు చేసినట్టు సమాచారం. కనీసం నాకు మాజీ జిల్లా అధ్యక్షుడిగా కూడా విలువ ఇవ్వడం లేదని చెప్పారట. అటు ప్రొద్దుటూరులో కార్యకర్తలను వరదరాజులరెడ్డి ఇబ్బంది పెడుతున్నారని అధినేత ముందు వాపోయారట. అటు కొండారెడ్డి వ్యవహార శైలితో ఇబ్బందులు పడుతున్నామని గోళ్లు వెళ్లబోసుకున్నారట. ఇప్పటికైనా వరదరాజులరెడ్డితో పాటు
కొడుకు కొండారెడ్డిని కంట్రోల్ చేయాలని వేడుకున్నారట. వరదరాజుల తీరుతో పార్టీ కేడర్ మొత్తం ఇబ్బందులు పడుతోందని, పరిస్థితులు ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో మరింత నష్టం జరిగే అవకాశం ఉందని చెప్పినట్టు తెలుస్తుంది. మొత్తంగా ప్రొద్దుటూరులో ఎమ్మెల్యే వర్సెస్ ప్రవీణ్ వర్గాలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. మొన్నటి వరకు అంతర్గతంగా లోలోన రగిలిపోయిన లీడర్లు ఇప్పుడు బహిరంగంగానే విమర్శలు చేసే స్థాయికి దిగారు. చూడాలి అధిష్టానం ముగ్గురు నేతల మధ్య ఎలా రాజీ కుదురుస్తుందో.